औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम युरीदून अन युत्फ़िउ नूरल्लाहि बिअफ़वाहिहिम वयअबल्लाहु इल्ला अन युतिम्म नूरहु वलौ करिहल काफ़िरून हुवल्लज़ी अरसल रसूलहु बिलहुदा वदीनिल हक़्क़ि लियुज़हिरहु अलद्दीनि कुल्लिहि वलौ करिहल मुश्रिकून। सदक़ल्लाहुल अज़ीम। అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక సృష్టి ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిములారా, అయ్యలారా, మలారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. దీని అర్థం సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు అల్లాహ్ మనందరిపై శుభాలను శాంతిని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మనము మానవులందరి కోసము విశ్వప్రభువు తన చివరి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అవతరింపజేసినటువంటి చివరి దైవగ్రంథం దివ్య ఖురాన్ నుండి 9వ అధ్యాయం 31వ వాక్యం యొక్క అరబీ మూలంను చదివి వినిపించడం జరిగింది. ఈ వాక్యాల్లో సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు, కొంతమంది అల్లాహ్ జ్యోతిని తమ నోటితో ఊది ఆర్పాలని ప్రయత్నం చేస్తారు, కానీ అల్లాహ్ తన జ్యోతిని పరిపూర్ణం చేయకుండా ఎంత మాత్రం కూడా విడిచిపెట్టడు. అది అవిశ్వాసులకు ఎంత అయిష్టమైనా సరే ఆయన తన ప్రవక్తకు మార్గదర్శకత్వాన్ని సత్యధర్మాన్ని ఇచ్చి పంపించాడు. అది అన్ని వ్యవస్థలపై మరి ఆధిపత్యం చెందాలి అని. మహాశైలారా, దైవధర్మం మరి కొంతమందికి ఏమాత్రం కూడా రుచించదు, ఇష్టం ఉండదు. ఎందుకంటే అది మన మనోకాంక్షలకు వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి చాలామంది దానిని ఇష్టపడరు. తద్వారా ఏదో ఒక విధంగా దానిని ఆపాలి అని, ఏదో ఒక విధంగా ఆ జ్యోతిని తమ నోటితోటి ఆర్పేయాలి అని ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఎవరు ఏ విధంగా ప్రయత్నాలు చేసినా దైవం మాత్రము తన ధర్మాన్ని మరి పరిపూర్ణం చేసి తీరుతాడు. మనకు ఇష్టం ఉన్నా మనకు ఇష్టం లేకపోయినా కూడా మరి ఆయన తన చివరి ప్రవక్తకు మార్గదర్శకత్వాన్ని సత్యధర్మాన్ని ఇచ్చి ఎందుకు పంపించాడు అంటే అది మనం కల్పించుకునే విధానాలకు పద్ధతులపై అది ఆధిపత్యం చెందాలి అని. మహాశైలారా, మనము గత 2-3 రోజుల నుండి దైవ సామీప్యాన్ని ఏ విధంగా పొందాలి, దైవానికి ఏ విధంగా చేరుకోవాలి, ఈ విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాము. మరి ఒకటి, దైవం పంపినటువంటి ప్రవక్త యొక్క జీవన విధానంలో మనకు అనేకమైనటువంటి మార్గదర్శకత్వాలు కనబడుతూ ఉంటాయి, ప్రతి వ్యవహారంలో కూడా. మరి ఈ విధంగా ప్రతి వ్యవహారంలో మనకు దైవం తన ప్రవక్త ద్వారా ఒక మార్గనిర్దేశన చేశాడు కాబట్టి ఆ ప్రవక్తను అనుసరించడము మరి దైవానికి చేరువవడానికి ప్రధానంగా మనకు దోహదపడుతుంది. ఇక రెండో అంశం ఏమిటంటే, మరి మనము తెలుసుకున్నాము, మన ప్రార్థనలో అణుకు అనేది, నెమ్మది అనేది, దీనత్వము, నిస్సహాయత అనేది తప్పనిసరిగా ఉండాలి. ఏదో ఘనకార్యం చేస్తున్నట్లుగా భావించకుండా కేవలము మన కోసము, మన పరలోక ప్రాప్తి కోసము, మన సాఫల్యం కోసము మనము ప్రార్థన చేస్తున్నాము అన్న ఆలోచన ఉండాలి. మరి మహాశైలారా, మూడో విషయం ఏమిటంటే దైవ గ్రంథం యొక్క పారాయణం, అలాగే ఐచ్ఛిక ప్రార్థనలు అంటే దైవం నిర్దేశించినటువంటి ప్రార్థనలే కాకుండా స్వతహాగా ఇంకా కావాలి అని ఇంకా ఎక్కువగా చేయడము. దీనినే నఫిల్ అని అరబీలో పిలుస్తారు. ఐచ్ఛికంగా, వాలంటరీగా ఇంకా ఎక్కువగా చేయడాన్ని, ఆరాధన చేయడాన్ని దైవం ఎంతగానో ఇష్టపడతాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ప్రవచనంలో తెలియజేశారు, దాసుడు తన దైవానికి ఈ ఐచ్ఛిక ప్రార్థన ద్వారానే దగ్గరవుతాడు అన్నారు.
ఉదాహరణకు చూడండి, ఒక యజమాని ఉన్నాడు, అతని పనివాడు ఉన్నాడు. ఆ పనివాడు ఒక రోజుకు 8 గంటలు పనిచేసే నిమిత్తము ఒక జీతాన్ని నిర్ణయించాడు అనుకోండి ఆ యజమాని. ఆ 8 గంటలు కూడా పనిచేసి ఇంకా ఎక్కువగా ఇంకొక 2 గంటలు పనిచేస్తున్నాడు అనుకోండి, సహజంగా ఆ పనివాడిపై ఆ యజమానికి ఎక్కువగా అభిమానం ఉంటుంది. అదేవిధంగా మహాశలారా, దైవం కూడా ఇక్కడ కొన్ని ఆరాధనలు మనకు నిర్దేశించాడు. అవి చేయడంతో పాటు ఇంకా ఎక్కువగా ఎప్పుడైతే మనిషి ఆరాధన చేస్తుంటాడో నిస్సందేహంగా అటువంటి వ్యక్తి దైవానికి చేరువవుతాడు. అందుకనే ఐచ్ఛిక ప్రార్థనలపై కూడా మనం ఎక్కువగా మరి దాన్ని కూడా చేయవలసి ఉంటుంది. ఇక మహాశలారా, దైవ గ్రంథం యొక్క పారాయణ, ఎందుకంటే దైవము ఏదో పుణ్యకార్యాలకో లేకపోతే ఇంకా మనకు కష్టాలు కడగండ్లు వచ్చినప్పుడు చదువుకోవడానికో మరొకదానికో ఈ దైవ గ్రంథాన్ని ఎంత మాత్రం కూడా పంపలేదు. ఇది మన జీవితానికి ఒక వెలుగును చూపించే నిమిత్తమే, ఒక దారిని చూపించే నిమిత్తమే, ఒక మార్గ నిర్దేశన చేసే నిమిత్తమే దైవం మనకి గ్రంథాన్ని పంపాడు. కాబట్టి ఈ గ్రంథాన్ని మనము చదవడమే కాకుండా మరి దాని ప్రకారము జీవితం గడపడము అది చాలా ప్రధానము. అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో సృష్టి ప్రభువు తెలియజేస్తాడు, వబషిరల్లజీన ఆమను వ అమిలు స్వాలిహాతి అన్న లహుం జన్నాతిన్ తజ్రీ మిన్ తహతిల్ అన్హార్ అంటాడు. దీని అర్థం ఏమిటంటే, ఓ ప్రవక్త, మీరు ప్రజలకు శుభవార్తనివ్వండి. ఎవరైతే ఈ గ్రంథాన్ని అనుసరించి దాని ప్రకారం జీవితం గడుపుతారో వారికి క్రింద కాలువలు ప్రవహించే స్వర్గపు వనాలు మరి సిద్ధంగా ఉన్నాయి అని. కాబట్టి దైవాన్ని చేరే పరలోక సాఫల్యాన్ని పొందే మార్గం ఏమిటంటే దైవ గ్రంథం యొక్క అనుసరణ. మనిషి ఎప్పుడు అనుసరిస్తాడు అంటే అది తనకు అర్థమైనప్పుడే అనుసరిస్తాడు. కాబట్టి దైవ గ్రంథాన్ని చదవడం ఒక ఎత్తు అయితే, దాన్ని అర్థం చేసుకోవడము మరి దాని ప్రకారము మన జీవితాన్ని ఆచరించడము అది చాలా ప్రధానము. ఇది దైవానికి నిస్సందేహంగా చేరువ చేస్తుంది అన్న దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇక మహాశలారా, ఇంకొక అంశం ఏమిటంటే మరణాన్ని ఎక్కువగా గుర్తుకు తెచ్చుకోవడము. సహజంగా మనకు అత్యంత అయిష్టమైనటువంటి పని ఏమిటంటే చావును గుర్తుకు తెచ్చుకోవడం. ఎందుకంటే మనిషి చాలా ఎక్కువగా భయపడతాడు చావు గురించి. సరే, అది వచ్చినప్పుడు చూసుకుందాంలే, ఉన్నంతలో బాగా గడపాలి జీవితము అన్నదే ఆలోచన చేస్తుంటాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఒక విశ్వాసి తన మరణం ద్వారానే దైవాన్ని చేరుతాడు అన్నారు. మరి మన దైవాన్ని చేరాలంటే ముందు మనకు చావు అనేది రావాలి కదా. ఎందుకంటే దైవం ఇక్కడ మనకు కనబడడు. ఆ దైవాన్ని మనం చూడాలి అంటే నిస్సందేహంగా మహాశలరా మరణం తర్వాతనే ఇది జరిగేది. కాబట్టి మహాప్రవక్త వారు తెలియజేశారు, ఒక విశ్వాసి తన మరణం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే తన మరణం ద్వారానే దైవాన్ని చేరుతాడు. కాబట్టి నాకు మరణం ఎప్పుడు వస్తుంది అని అతను ఆశగా ఎదురు చూస్తూ ఉంటాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ప్రవచనంలో తెలియజేశారు, ఏ దాసుడైతే దైవాన్ని కలుసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతాడో దైవం కూడా అతన్ని కలుసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతాడు. కాబట్టి దైవాన్ని కలుసుకునే ద్వారము మరణం. కాబట్టి ఒక దాసుడు తన మరణాన్ని కోరుకుంటూ ఉంటాడు. మరి ఎప్పుడైతే మనము మన మరణాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటామో మహాశైలరా, మన మరణం తర్వాత మన సమాధిలో కలిగే శిక్షణ గురించి కూడా అవి జ్ఞాపకం చేస్తాయి. నేను నా మరణం తర్వాత నా ప్రభువును కలుసుకోబోతున్నాను, ఆయన ముందు సమాధానం చెప్పుకోబోతున్నాను, దైవదూతలు ప్రశ్నలు అడగబోతున్నారు, నేను వాటికి సమాధానం చెప్పాలి. ఈ విషయాలన్నీ కూడా అతనికి జ్ఞాపకం వస్తాయి. జ్ఞాపకం వచ్చి తన జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అలాగే మహాశిలారా, అసలైనటువంటి శాశ్వతమైనటువంటి జీవితము మన మరణం తర్వాతనే అది మొదలవుతుంది. చాలామంది ఏం భావిస్తుంటారు అంటే చనిపోతే గొడవ వదిలిపోతుంది, సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అని చెప్పేసి భావించి ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. కానీ అసలైనటువంటి జీవితము మరణం తర్వాతనే మొదలవుతుంది.
ఇది కేవలం తాత్కాలికం. అసలైనటువంటి మరణం లేనటువంటి జీవితం మన మరణం తర్వాతే మొదలవుతుంది మహాశలారా. ఆ విషయాన్ని మనము గ్రహించగలిగాము అంటే నిస్సందేహంగా మన జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయి. కానీ ఈ విషయం పట్ల మనిషి ఏమరపాటులో ఉంటాడు. మరణం అంటే అక్కడికి అంతమైపోతుందేమో జీవితం అనుకుంటున్నాడు. కానీ మహాశలారా, అది అంతం కాదు, అది అసలైనటువంటి జీవితానికి ఆరంభము. ఈ విషయాన్ని మనము తెలుసుకోవాలి. నిస్సందేహంగా తెలుసుకున్నట్లయితే, మన జీవితాన్ని మార్చుకున్నట్లయితే నిజంగా మనం అదృష్టవంతులమే. లేదు అని మనము వదిలివేసినట్లయితే నిజంగా మనంత దురదృష్టవంతులు మరొకడు ఉండడు. కాబట్టి ఆ సమాధి శిక్షలు జ్ఞాపకం వస్తాయి. మరణాన్ని మనం ఎప్పుడైతే జ్ఞాపకం తెచ్చుకుంటామో, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఒక మనిషికి సమాధి అనేది స్వర్గపు సుఖాల్లో ఒకటిగాను లేకపోతే నరక కూపాలలో ఒకటిగాను రూపొందుతుంది అన్నారు. అంటే నరకంలో శిక్షలు ఎలాగూ ఉంటాయి. ఆ నరకంలో శిక్షల కంటే మహాశలారా శాంపిల్ అయినటువంటి శిక్షలు మరి సమాధిలోనే అతనికి కలుగుతాయి. అదేవిధంగా స్వర్గపు సుఖాలు ఎలాగో ఉంటాయి. ఆ స్వర్గపు సుఖాల్లో శాంపిల్ అయినటువంటి స్వర్గపు సుఖాలు అతనికి సమాధి ద్వారా కలుగుతాయి. కాబట్టి ఒక విశ్వాసి తన జీవితాన్ని ఒక క్రమమైనటువంటి పద్ధతిలో విశ్వాసంలో ఉంటూ దైవం ఆదేశించిన విధంగా తన జీవితాన్ని మలుచుకున్నట్లయితే అతనికి ఆ సమాధి అనేది స్వర్గపు సుఖాల్లో ఒక సుఖంగా ఉంటుంది. మానవులందరూ కూడా మరణించే వరకు తిరిగి లేపబడి మరి ఆ తీర్పు దినం, దాని తర్వాత స్వర్గము మరియు నరకము, ఈ విధంగా ఈ దశలన్నీ కూడా దాటుకుంటూ వెళ్ళే ముందు మహాశలారా అతను ఆ సమాధిలో పడి ఉంటాడు. ఆ సమాధిలో ఉన్నటువంటి శిక్షలు అలాగే ఆ సుఖాలు అతనికి తాత్కాలికంగా ఉంటాయి. ఆ తర్వాత అతనికి తీర్పు ఇవ్వడం జరుగుతుంది. తీర్పు తర్వాత అతను మరి స్వర్గవాసం నరకవాసం అవుతాడు. మహాశలారా, ఉదాహరణకు చూడండి, ఒక వ్యక్తి నేరం చేశాడు అనుకోండి, న్యాయమూర్తి అతనికి శాశ్వతంగా శిక్ష విధించే ముందు అతనిని రిమాండ్లో పెడతారు, లాకప్లో పెడతారు. ఆ లాకప్లో అతనికి మర్యాదలు ఏమీ చేయరు. పోలీసులు తమదైనటువంటి పరిధిలో తమదైనటువంటి స్టైల్లో అతనికి మర్యాదలు చేస్తారు. అదే విధమైనటువంటి మర్యాదలు మహాశలారా మరి సమాధిలో కూడా ఉంటాయి. అది ఒకవేళ అతను నరకవాసి అయినట్లయితే ఆ ఆపదలు అతనికి ఉంటాయి. అదేవిధంగా ఒకవేళ అతను స్వర్గవాసి అయినట్లయితే ఆ సమాధిలో కూడా అతనికి చిన్న చిన్న మరి స్వర్గపు సుఖాలు కూడా ఉంటాయి. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అదే చెప్పారు, ప్రతి వ్యక్తికి కూడా అతని సమాధి నరక శిక్షలో ఒక శిక్షగాను లేకపోతే స్వర్గపు సుఖాలలో ఒక సుఖంగాను మరి రూపొందుతుంది అన్నారు. మరి మహాశలారా, ఇంకొక సందర్భంలో కారుణ్యమూర్తి సమాధి గురించి చెప్పారు, ప్రతిదినం కూడా సమాధి పిలుస్తూ ఉంటుంది. నేను ఏకాంత గృహాన్ని, క్రిమి కీటకాల నిలయాన్ని, రండి నా వద్దకు అని చెప్పేసి ప్రతిరోజు కూడా మన సమాధి మనం పిలుస్తూ ఉంటుంది. కాబట్టి మహాశలారా, మనము మన జీవితం ఉండగానే మనలో మార్పు అనేది రావాలి. మహాప్రవక్త వారు తెలియజేశారు, మరి 5 విషయాలు రాకముందే 5 విషయాలు చాలా ముఖ్యమైనదిగా మీరు తెలుసుకోండి. అదేమిటంటే యవ్వనానికి పూర్వం, అది ముసలితనానికి పూర్వము యవ్వనము, బీదరికానికి పూర్వము మరి కలిమి, అదేవిధంగా మరి మరణానికి పూర్వము జీవితము. కాబట్టి మరణం వచ్చేసిన తర్వాత మీరు ఏమి కూడా చేయలేరు. మరణానికి ముందే జీవితం అమూల్యమైనదిగా తలంచండి. ఈ జీవితాన్ని ఆ శాశ్వతమైనటువంటి పరలోక జీవితం కోసము దీన్ని ఒక చక్కగా మలుచుకోండి అని మహాప్రవక్త వారు మరి మనకు తాకీదు చేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మహాశలారా, మరణాన్ని గుర్తుకు తెచ్చుకోవడం కూడా మరి దైవం పట్ల భీతికి, భయానికి అది తార్కాణమవుతుంది, అది ఒక కారణమవుతుంది. మరి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, మీరు సమాధుల నుండి లేపబడి దైవం ముందు హాజరైనప్పుడు దిగంబరంగా దిశమనులతోటి ఉంటారు. ఏ విధంగా అయితే మీరు పుట్టడం జరిగిందో అదే విధంగా ప్రభు ముందు నిలబడతారు. మీరు ఇక్కడ సంపాదించేది ఏమీ కూడా మీ వెంట రాదు. ఒంటరిగా మీ కర్మలతో పాటు మీరు దైవం ముందు నిలబడతారు.
ప్రతి విషయానికి గురించి కూడా మీరు సంజాయిషి ఇచ్చుకోవాలి. పలికే ప్రతి మాటకు కూడా మీరు జవాబు చెప్పుకోవాలి. కాబట్టి ఇంతటి బాధ్యతాయుతమైనటువంటి జీవితాన్ని ఎవడైతే గడుపుతాడో, ఇంతటి మరి భయభీతితో కూడినటువంటి జీవితాన్ని ఎవడైతే గడుపుతాడో మహాశయులారా, అతను నిజంగా అదృష్టవంతుడు, తన సాఫల్యాన్ని చక్కగా మలుచుకున్నవాడు. అలా కాకుండా ఈ జీవితాన్ని వ్యర్థంగా గడిపినట్లయితే మరి అంతటి దురదృష్టవంతుడు మరొకడు ఉండడు. నేను మన దైవం అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను, ఏ విషయాలు అయితే ఇక్కడ మనం వింటున్నామో వీటిపై ఆలోచన చేసి ఆచరణ చేసే సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. వాఖిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.